గందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దోసపాడు గ్రామ అభివృద్ధికి 3.50 కోట్ల నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, ఇళ్ల స్థలాల మేరకు తదితర పనులు చేపట్టడంపై గ్రామ టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామ సచివాలయం వద్ద ఎమ్మెల్యే అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి మెరకతో సిద్ధం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలోని ఆక్రమణను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ 8 మంది 8 రోడ్లు 16 మందితో మాట్లాడిస్తా. టీడీపీ యాప్ ఇన్స్టాల్ చేయండి, ఏమైనా ఇన్స్టాల్ చేయండి రా బాబు. అందరికన్నా బలవంతంగా ఓట్లేశారు. ఎంతో కష్టంతో లైన్ లో నిలబడి గెలిపించారు. తేరాలి కదా. ఈ కట్టినోడు ఎవరు ఉందో చూసి ఇమీడియట్ గా అమలు చేసేయండి. నీరెవరు? మీ ఆయన ఉన్నాడా? నీకు పెన్షన్ వస్తుందా? 4,000 ఇస్తున్నారా నెల? నీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం చదువుకుంటున్నారు? ఆటో నడుపుకుంటారు. మీ బాబు పేడవరా? నేను కొడుగూరు నుండి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నాను. నాకు స్థలం లేదు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. 4 పిల్లలు నాకు. మరి కోటి ప్రభుత్వంలో హామీ పత్రంలో ఇరుక్కుపోయింది. మన ప్రభుత్వం అడుగుతుంటే ఇల్లు ఉన్నట్టు చూపిస్తుంది. మరి మేమేం చేయలేమమ్మా. నాకు పరిస్థితి బాగుంది. మిల్లు పట్టి లేదు. అన్నాడు. పొంగాదేవి అండి. మా ఇంట్లో 2 కుటుంబాలండి. ఒకిల్లేనండి. నేను ఇంటి స్థానం పెట్టుకుంటే నాకు రావట్లేదండి. అంటే జగన్ ఉన్నప్పుడు ఆంధ్రపత్రం ఇచ్చారండి. ఆధార్ కార్డు అయ్యేదాకా తీసుకుంటలేదు అన్నారండి. దయచేసి మీరు మాకు ఇంటి స్థలం, నాకు 2 బిడ్డలు, నేను భర్త లేదండి. 3 సెంట్ల స్థలం అండి. 2 ఫ్యామిలీలు అండి. మేము 2 కుటుంబాలు. ఇప్పుడు దుగ్గిరాల్లో భూషి అని ప్రసన్న ఉన్నాడు కదా, ఆ ఇంట్లో 2 కుటుంబాలండి. మాకు సరిపోదండి. మాకు